నెక్స్ట్ ఈ స్టేజ్ పైన ఆ కుర్చీలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా సమాజానికి ఏదో ఒక సేవ చేస్తూ ఉండాలి. మహిళలందరూ కూడా ఈ రమణమ్మ 83 నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీలో కష్ట సమయంలో కూడా ఎప్పుడు కూడా అందరికీ అండదండగా ఉంటూ ఈ రోజు వరకు పార్టీని కనిపెట్టుకున్న ఆమెకి ఈరోజు ఇక్కడ మనం సన్మానం చేసుకుంటున్నాం. పారిశుద్ధ్య కార్మికురాలు బండి విజయలక్ష్మి గారు. పారిశుద్ధ్య కార్మికురాలు బండి విజయలక్ష్మి గారికి సన్మానం. సంఘ సేవకురాలు కె సుభద్రమ్మ గారు. చూసారా ఆవిడ వయసు ఎంత ఉందో, ఈ వయసులో గుర్తించుకుంటున్నారు. గట్టిగా క్లాస్ వాళ్ళని అభినందించాలి. మరి అలాగే సంఘమిత్ర పొదుపు సంఘం అధ్యక్షురాలు సిహెచ్ రమ్య గారు. నెక్స్ట్ దాసరి వివర్ణ లక్ష్మి గారు రావాలి. ఈ పాటకు రెడీ అయితే మీరు వచ్చి దయచేసి దార్ల కామేశ్వరమ్మ గారు. ఇలా పాట కూడా స్టార్ట్ చేయండి. మరి అలాగే ఆశా వర్కర్ దార్ల కామేశ్వరమ్మ గారు. మరి అలాగే నెక్స్ట్ దాసరి ద్వివర్ణ లక్ష్మి గారు. పేరులో లక్ష్మి ఉంది కానీ ఆవిడలో మాత్రం సరస్వతీ దేవి తాండవం చేస్తుందండి. దాసరి ద్వివర్ణ లక్ష్మి గారు మీరు వెళ్ళండి. డిఎస్సిలో 4 జాబ్స్ అంట మేడం సాధించి మరి ఈరోజు మహిళలందరిలో కూడా ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చారంటే మీరు. మరి మన ద్వివర్ణ లక్ష్మి గారిని చూసి మనందరం కూడా చాలా ఇన్స్పైర్ అవ్వాలి. 4 జాబ్స్ అనేది మామూలు విషయం కాదు. మామూలుగా హౌస్ వైఫ్స్ గానే ఎక్కువ మంది లేడీస్ ఉండిపోతారు, ఇంట్లో నుండి బయటికి రావడానికి భయపడతారు. కానీ ఈవిడ మాత్రం డిఎస్సిలో 4 జాబ్స్ అండి. ఒక్కసారి మీరందరూ కూడా మీ 2 చేతులు పైకెత్తి గట్టిగా క్లాప్. మరి ఒక మహిళా మూర్తిగా ఒక మత్స్యకార కుటుంబానికి చెందినటువంటి మహిళ అయ్యుండి కూడా ఎంతో మంది ఆడవాళ్ళకి ఆవిడ చేయగలిగినంత ఏకైక ప్రజాప్రతినిధి అంటండి. నిజంగా అసలు గ్రేట్ ఉమెన్ అని చెప్పాలి ఆవిడ గురించి చెప్పాలంటే. మరి ఆవిడ కూడా చిరు సత్కారం. మరి ఈ రోజున ఆవిడ చేసినటువంటి సేవలకి జడ్పీ వైస్ చైర్మన్ అంత స్థాయికి ఎదిగారండి ఆవిడ ఎంతో కష్టపడి.